సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనంద్ మీరు చూస్తున్నారు బ్లెస్ వెల్నెస్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే మనకి ఎస్ఎస్సి సీజీఎల్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. సో చాలామంది అయితే ఎస్ఎస్సి సీజీఎల్కి అయితే అప్డేట్ అయితే అంటే అప్లై అయితే చేసుకున్నారు. సో అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళైతే ఇంకా అప్లికేషన్ టైం అయితే అయిపోయింది, మేము ఇంకా అప్లై చేసుకోవడానికి అయితే టైం అయితే లేదని చెప్పి అనుకుంటున్నాం. సో అదైతే మీరైతే అలాగా ఒక కొత్త న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఎస్ఎస్సి సీజీఎల్కి అయితే మనకి లాస్ట్ డేట్ని అయితే మనకి అప్డేట్ అయితే చేశారు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ని అయితే మనకి ఎక్స్టెండ్ అయితే చేశారు. సో లాస్ట్ డేట్ వరకు వచ్చేసరికి మనకి లాస్ట్ డేట్ 24th అయితే కాదు ఫ్రెండ్స్, మనకి అతను 24th అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 27th వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇంకా ఎవరైతే ఎస్ఎస్సి సీజీఎల్ని అయితే అప్లై చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా ఇంకో 2 days అయితే మనకి ఎక్స్ట్రా అయితే ఇచ్చారు. అంటే ఇవాళ కాకుండా రేపు ఎల్లుండి కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన కరెక్షన్ విండో వచ్చేసరికి ఆగస్ట్ 10th ఆగస్ట్ 11th అయితే మనకి రిలీజ్ అయితే కాబోతుంది. సో ఎవరైతే మిస్టేక్ చేస్తారో వాళ్ళు కూడా అప్లై అయితే అంటే ఆగస్ట్ 10th లేకపోతే 11th కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ అప్లై అయితే చేసుకోలేదు, డిగ్రీ అర్హత ఉండి కూడా ఎస్ఎస్సిజీ అంటే గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులకి అప్లై అయితే చేసుకోలేదు, వాళ్ళందరికీ కూడా వీడైతే షేర్ అయితే చేయండి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు అప్లై చేసుకుంటారు, వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక అవగాహన అయితే వస్తుంది ఎస్ఎస్సిజీఎల్ ఎగ్జామ్ అయితే ఎలాగ ఉండబోతుంది అని చెప్పేసి. సో ఇదైతే డిగ్రీ అర్హతతోని గవర్నమెంట్లో కలెక్టర్ స్థాయి కన్నా కొంచెం కింద ఉన్న ఉద్యోగాలు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఆఫీసర్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి ట్యాక్స్ ఆఫీసర్ కానివ్వండి, ఈ జాబులకి అయితే మనకైతే ఈ పోస్టులు అయితే పడ్డాయి. సో తెలియని వాళ్ళందరికీ కూడా వీరైతే షేర్ అయితే చేయండి. సో అదేవిధంగా ఇంకా ఎవరైతే ఎంటీఎస్ అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎంటీఎస్ని అయితే ఇంకా ఎవరైతే అప్లై చేయలేదు వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లై అయితే చేసుకోండి. వాళ్ళకు కూడా లాస్ట్ డేట్ వచ్చేసరికి 30th జూలై అయితే ఇది ఇచ్చారు. సో ఆ డేట్లో అయితే ఎంటీఎస్ అయితే పక్కా అందరూ అయితే అప్లై చేసుకోవాలి. దానికి క్లియర్స్ వీడియో కూడా మనైతే మన ఛానల్ అయితే చేస్తుంది. దానికి కూడా మీకు ఎండ్ కార్డ్స్లో అయితే పెడుతున్నాం, అలాగే ఐ కార్డ్స్లో కూడా మీకు పెడుతున్న ఎండ్ స్క్రీన్ అయితే ఉంటుంది, చెక్ అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఎంటీఎస్కి సంబంధించి క్రాకింగ్ అంటే బెస్ట్ స్ట్రాటజీ కూడా మనం ఫ్యూచర్లో వీడియో అయితే చేయబోతున్నాం. సో దాన్ని కూడా మీరైతే చూడొచ్చు. సో అంతే ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే లైక్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మనకు మోటివేషన్ అయితే వస్తుంది.